సర్వశక్తిమంతుడా, దయామేడా నీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి కాలము ప్రార్థనా సమయంలో తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము. పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అనుక్షణం కూడా మీ యొక్క కాపుదలలో భద్రంగా నడిపించారు. మా రాకపోకలందు మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. మా తండ్రి దేవా, మేము నడుచు స్థలములలో మీరు మాకున్నారు. మేము వాహనంలో నడిపించే స్థలములలో మీరు మాకున్నారు. దేవా, ఏ అపాయం కలగకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడైనందుకు నీకు వందనములు. పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చి చేరినందుకు నీకు స్తోత్రములు. ఈ దినము మరి ఈ నూతన వారంలో మొదటి దినము ప్రభా, మేమంతా కూడా మా పనులలో ఎంత బిజీగా గడిపాము. మరి నూతనమైన అనేక పనులు చేసినందుకు తండ్రి, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించినందుకు నీకు వందనము చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేమెంతో కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. అంతేకాదు ప్రభా, నీవెంత గొప్ప దేవుడవు. మా పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా, ఒక్కొక్కరి పట్ల కూడా నీకున్న శ్రద్ధను బట్టి కూడా నీకు వందనములు. కుటుంబంగా చేరి మేము సంతోషంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తున్నాము తండ్రి. దేవా, ఈ దినం మాకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నారు. 112వ కీర్తన 9వ వచనం ప్రకారము, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలిచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ మాటలు మేము వింటున్నప్పుడు మాకు ఎంతో సంతోషం. అవును ప్రభా, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి నివసించేటువంటి వారి పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా పట్ల మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అన్న విషయాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నీకు ఎంతో వేలాది వేల స్తుతులు చెల్లిస్తూ, మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మేమైతే దాతృత్వం కలిగి ఉండాలి, బీదలకు ఇవ్వాలి, నీతివంతులుగా జీవించాలి, నీతి కలిగి ఉండాలి. అవును, మా నీతి నిత్యము నిలుస్తుంది అని చెప్తున్నారు. వాని నీతి నిత్యము నిల్చునని ఇక్కడ 2 సార్లు రాయబడింది కీర్తనలో. అంటే నీతిగా ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మేము గమనిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మేము ఆ నీతిని వదిలిపెట్టకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి మేము బీదల పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించండి. మా జీవితంలో మేము దాతృత్వం కలిగి దయాళులమై ఉండునట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నాయన, ఆ విధంగా చేయడానికి మీరే మాకు కృప చూపించాలి. ఆర్థికంగా మమ్మల్ని ఒక సఫిషియెంట్గా ఉంచాలి. మరి ఆ విధంగా మీరు మమ్మల్ని దీవిస్తే ప్రభా, మేము కూడా అదే విధంగా దాతృత్వం, దయాళుత్వం కలిగి దాతృత్వంతో ధారాళంగా ఇతరులకు ఇవ్వగలిగే స్థితిని మేము కలిగి ఉంటాం నాయన. మా ప్రభా, అలాంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మా యొక్క నీతి నిరంతరము నిలిచినట్లుగా ఆ నీతి మేము మాత్రమే కాదు, మా పిల్లలు, మా పిల్లల పిల్లలు అందరూ కూడా దానిని కొనసాగించడానికి వారి యొక్క దయతో కూడినటువంటి ప్రతి పనిని కూడా మీరు బహుమానంతో ఆదరిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వాని కొమ్ము హెచ్చించబడును అని రాయబడింది, ఘనత నందుతుంది అని రాయబడింది. మా ప్రభా, కొమ్ము అంటే ఒక ఘనతను, అది ఒక ఘనతను సూచించేటువంటి ఒక మంచి ఏర్పాటు. మీరు చెప్పినటువంటి ఒక ఉదాహరణగా చెప్పినటువంటి మాట. మా ప్రభా, మీరు మమ్మల్ని ఆ విధమైన ఘనతతో మమ్మల్ని హెచ్చిస్తారు. శక్తితోనూ, బలముతోనూ, అధికారంతోనూ మమ్మల్ని నడిపిస్తారు. ఒక ఉన్నత స్థాయికి మమ్మల్ని చేరుస్తారు అన్న విషయాన్ని మీరు చెప్తూ ఉన్నారు, వాగ్దానంగా ఇస్తున్నారు. దేవా ప్రభా, మా జీవితంలో మీ యొక్క కృప ఉంటే మేము ఎంత ఉన్నత స్థాయికైనా చేరగలుగుతాము. మేము ఎల్లప్పుడూ మీపైననే ఆధారపడి, మీపైననే మేము ఆధారపడుతూ ఆశ్రయిస్తూ మా జీవితంలో మీ నడుపుదలలో నడుచుకుంటూ ఉంటే మేము ఎప్పుడు కూడా విజయం పొందుతూ మేము ఎల్లప్పుడూ కూడా ఉన్నత స్థాయికి హెచ్చించబడతాము అన్న మాట పొంది మేము ఎంతగానో సంతోషిస్తూ మీకే వేలాది వేల స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మా ప్రార్థనలలో మీరు మాకు తోడైండి నడిపిస్తున్నందుకు వందనములు.
మా తండ్రి, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి అద్భుతమును బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా కుటుంబంలో మీరు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు ఇస్తేనే ప్రభా మా కుటుంబంలో మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉన్నప్పుడు మా ఇల్లంతా కూడా సంతోషంతో సమాధానంతో నింపబడి ఉంటుంది. నీకు వేలాది స్తోత్రములు. ఏ కుటుంబంలోనైనా కలతలు ఉన్నట్లయితే ఆ కలతలన్నీ తొలగించండి. ఆ కలతలన్నీ తీసివేసి సంపూర్ణమైన సమాధానమును ప్రతి ఒక్కరి కుటుంబంలో దయచేయండి. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్నారులను దీవించండి, వారి పట్ల మీ కృపను కుమ్మరించి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వారి పట్ల మీ యొక్క కృపను అధికంగా కుమ్మరించి చక్కటి ఎదుగుదల దయచేయండి. జ్ఞానంతో నింపండి. ముఖ్యంగా ప్రభా నీ మార్గంలో అవిడను పెంచడానికి అందరికీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా యవనస్తులను దీవించండి, వారి చదువులలో మీకు తోడుగా ఉండండి. చక్కటి టైం మేనేజ్మెంట్ దయచేసి మంచి చదువులు చదివినట్లుగా వారి హృదయాలను మీరు ప్రేరేపించమని ప్రభా, నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సాతాను ఉచ్చులను చిక్కుకొనకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, మరి ఎంతమంది అయితే విదేశాల్లో చదువుకుంటున్నారో ఆ బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. వారు కూడా చక్కగా చదువుకున్నట్లుగా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే తండ్రి మరి వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సహాయం చేసి ప్రభా మంచి కృపను వారికి అనుగ్రహించి తండ్రి త్వరగా వారు వీసాలు పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎంతో మంది ఎన్నో మేలులు పొందుకొని ఉంటారు ప్రభా. అనేక మంది నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, వివాహాలు కుదిరి ఉంటాయి ప్రభా. ఎంతో మంది కన్సీవ్ అయిన వార్త విని సంతోషిస్తూ ఉంటారు. వీరందరిని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. వారి జీవితాలలో మీరు చేసిన ఆ అద్భుతకరమైన మేలులను బట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో ఉండుటకు సహాయం చేయండి. ఎవరైతే ఇంకా కాలేదు అని నిరాశలో ఉన్నారో వాళ్ళను మీరు ఆదరించండి. ప్రతి వారికి కూడా తగిన కాలంలో తగిన సమయంలో మీరు చేస్తారు. మరి నెమ్మదితో ఉండునట్లుగా, కనిపెట్టి ఉండునట్లుగా, ప్రార్థనలో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి బిజినెస్లో నూతనంగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంతగానో చక్కగా అభివృద్ధి పరుస్తుండగా దానిని బట్టి కూడా మీకు వందనములు. వారిని అందరినీ కూడా మీరు ఆదరించమని ఇంకా చక్కటి జ్ఞానంతో దానిని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రభా అందరూ సంతోషించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఎవరెవరైతే నాయన మరి హాస్పిటల్స్లో ఉంటూ ఎంతో బాధాకరమైన వ్యాధులతో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు నాయన. మా ప్రభా కృప చూపించండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో వెంటిలేటర్ పైన ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు. వారందరినీ మీరు కనికరించి త్వరగా వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడు నాయన, వారిని స్వస్థపరచండి. కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత ఆందోళన ఉంటుందో ప్రభా, ఆర్థికంగా వారు ఎంతగా చితికిపోతున్నారో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు కదా ప్రభా. దయవించండి, సహాయం చేసి వారి పట్ల కృప కుమ్మరించమని ప్రభా త్వరగా నాయన ఆ బిడ్డలను స్వస్థపరిచి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, ఇళ్లలో పడకలలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎంతో మంది పెరాలిటిక్ స్ట్రోక్తో నడవలేని స్థితిలో ఉంటున్నారు. ఎంతో మంది ప్రభా మరి వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి లేచి నడవగలిగిన కృపను వారికి దయచేయమని, కుటుంబంలో అందరూ కూడా వారిని ఆదరణతో చూసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతోమంది ఈ దినము ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, ఇంకా ప్రభా అనేక మంది సైనికులను, మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీవించి వారందరూ కూడా నాయన
ఎంతో ఓపికతో సహనంతో ఉండినట్లుగా వారికి మీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్రమత్తతతో ఉండినట్లుగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతో మంది మరి నీ యొక్క సన్నిధిలో దుఃఖంతో ఉన్నారు ప్రభా. మరి కృంగుదలలో ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటితో చాలా దిగులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభా. వాళ్ళని బట్టి మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాము. కృప చూపించండి దేవా. ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు కష్టములలో, ఇబ్బందులలో ఉన్నారు. అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారు అనేక మంది ఉన్నారు. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ప్రభా దయవించండి. వాళ్ళ పట్ల మీ కృప కుమ్మరించి నాయన వారికి మీరు వారి పట్ల వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము. న్యాయవంతుడు నీవే కదా తండ్రి. మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎవరెవరైతే నాయన రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు దర్శించండి తండ్రి. వారికి ఉన్న కష్టాన్ని తీసివేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి బాధను తీసివేయండి ప్రభా. ఏ ఆందోళనతో, ఏ దుఃఖంతో వారు ఆ విధంగా ఉన్నారు ప్రభా నాయన, ఆ దుఃఖంను తీసివేయండి. ఒకవేళ ఎవరైనా కోపము, ద్వేషము అధికంగా కలిగి ఉండి ఏమాత్రము ప్రభా నీ పట్ల మరి కోపంను అణుచుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళని దర్శించండి. వారి హృదయంలో సమాధాన స్థితిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. పడకలలో పరుండినప్పుడు వారు నిన్ను ధ్యానించుకొని పడుకునేలాగా కృప చూపించండి. మంచి నిద్రతో వారిని దీవించండి. ఒంటరిగా ఉన్నను మేము సురక్షితంగా ఉంటాము అని మీరు ఇచ్చిన వాగ్దానంలో వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ దినము అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండండి ప్రభా. నీ ప్రశాంతమైన ఆ రెక్కల చాటున ప్రభా, చేతి నీడలో తండ్రి మేము నిద్రించుటకు సహాయం చేయండి. మాకున్న ప్రతి వేదన, బాధ అంతా కూడా నీకే అప్పగించుకుంటున్నాం. మా భారములన్నీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మాలో ఏ మాత్రము శక్తి లేదు, బలం లేదు, కానీ నీ పైన మేము ఆధారపడుతూ ఉన్నాము. రేపటి దినాన మేము ఏ పనులు చేయాలో అవన్నీ కూడా నీకే అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మా పనులన్నీ కూడా ఎంతో చక్కగా జరిగిస్తారని నమ్ముతున్నాము. రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీరు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు తండ్రి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విష పురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడుతారు మా ప్రభా. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదం కానీ, ఏ ఆకస్మిక అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడుతారు కాబట్టి వందనములు. మాకు ప్రశాంతమైన మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.